ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మన కన్న తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకును మీ ఇంటి వారికి నేనును నా ఇంటి వారు ఈ ఉదయకాల సమయపు శుభములు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రియ స్నేహితులారా, బాగున్నారా? ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల దగ్గరకు మేము మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఉదయకాల సమయము లైవ్లోకును అలాగే మరి తరువాత వీక్షించడానికి ఇష్టపడుతుంటున్నటువంటి ప్రతి బిడ్డలకు ఈ ఉదయకాల సమయంలో నేను ఒక రిక్వెస్ట్ చేసి వర్తమానంలోనికి నేను తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు ప్రభు నా మీద చాలా భారం ఉంచారు. దయచేసి ప్రతి ఒక్కరు వీక్షించండి. వీలైతే ప్రతి ఒక్కరు మరికొంతమందికి ఈ యొక్క మెసేజ్ను ఫార్వర్డ్ చేయండి. ఈ ఉదయకాల సమీప వర్తమానం కొరకు ప్రార్థించుకుని ప్రభు పాదాల దగ్గర వర్తమానమును మాత్రము ధ్యానించుకుందాము. దేవుని చిత్తాన్ని మనము గమనిద్దాము. తలలో వచ్చుదాము, ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రాలయ స్తోత్రాలయ కరుణామూర్తి, మీకు వేలాది వందనాలు. వివిధ కాల సమయము చూచే కన్నులు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. మా బ్రతుకంతా తండ్రి ప్రభా మీ పరిచర్యలో ఉండుటకు సహాయం చేయమని బ్రతుకున్నాం తండ్రి. అనేకులు తండ్రి ప్రభా తండ్రి ఎంతో వేదంతో శోధనలో రోదంలో తండ్రి ప్రభా నిట్టూర్పుతో బ్రతుకుతున్నారయ్యా. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వారి మీద మరింతగా ఉంది నాయన. తండ్రి ప్రభా తండ్రి కనికరించండి అయ్యా, కృప చూపండి తండ్రి ప్రభా తండ్రి కరోనా ఒకవైపు తండ్రి ప్రభా ఆర్థిక సమస్య ఒకవైపు తండ్రి ఇబ్బంది పడుతుండగా తండ్రి మా మీద కరుణించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అనేకులు దుఃఖ సాగరంలోనే ఉన్నారయ్యా. అనేకులు దుఃఖ సాగరంలోనే ఉన్నారయ్యా. వారు కొట్టుకుపోతున్నారయ్యా తండ్రి. ఒకసారి కరుణించండి అయ్యా తండ్రి. మీ కన్నులు మా మీద మెండుగు ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం. మీరు సృష్టించిన సృష్టి తండ్రి ప్రభా సృష్టి మీద మీ కన్నులు ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీ ఉదయకాంతి తండ్రి మా అందరి మీద ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా తండ్రి. అలాగే తండ్రి వర్తమానాల ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని దిద్దండి, సరిచేయండి తండ్రి ప్రభా తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో తండ్రి ప్రభా ఈ లోకపు మాలిన్యము తండ్రి మా మీద మాకు అంటకుండా కాచి కాపాడండి అయ్యా. మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులుగా ఉండాలని మీ ఆశ నాయన. అట్టి జీవితం మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అనేక వర్తమానాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. ఈ పరిచర్య కాకుండా అనేక పరిచర్యలు మీ దేని కుమారుడికి ఇచ్చిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు. ఈ ఉపవాస కూడికలలో తండ్రి ప్రభ సంఘాల్లో విరిగా వాడబడుచున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ వారమంతా మీ వర్తమానాలతో మీ దేని కుమారుని తండ్రి నోట ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సంఘాలు బలపరచుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నతమికులుగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దైవజనాంగమా గమనించండి. నేరుగా వర్తమానంలోనికి వచ్చేస్తుంటున్నాం. ఎందుకని అంటే నేను నా హృదయం కొంచెం గాయపడిన కారకం చేత మంగళవారం మీతో కలిసి నేను ప్రభు యొక్క మాటలు నేను ధ్యానించలేకపోయాను. నన్ను మన్నించండి. ప్రభు కూడా కనికరం చూపించి నన్ను నా కుటుంబమును క్షమించును గాక. ఈ ఉదయకాల సమయంలో 39వ అధ్యాయము ఆదికాండము 39వ అధ్యాయము మనము ధ్యానం చేయబోతుంటున్నాం. 37వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాము. తిరిగి 39వ అధ్యాయము మనం ధ్యానం చేయబోతుంటున్నాం. మరి 38వ అధ్యాయము ఎందుకు విడిచిపెట్టాను అంటే దాన్ని విడిచిపెట్టట్లేదు, కానీ ఈ యొక్క యోసేపు గారి గురించి పూర్తిగా మనము ధ్యానించిన పిదప తిరిగి 38వ అధ్యాయంలో యూదా గారి గురించి ఉంటుంది. దానిని మనము ధ్యానిద్దాం. 37వ అధ్యాయము చివరిలో ఏమైంది అంటే కనుక యోసేపు గారిని తన అన్నలే అమ్మేసి ఇష్మాయేలీలకు అమ్మేసి తండ్రిని మోసం చేసి తండ్రి యొక్క దుఃఖానికి కారకమయ్యారు. కొన్నినటువంటి ఇష్మాయేలీలు 39వ అధ్యాయము ప్రారంభం దగ్గరకు వచ్చేసరికి లేక 37వ అధ్యాయము చివరిలో మిద్యానీయులు ఐగుప్తులకు అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతియునైన పొతిఫరునకు అతనిని అమ్మివేసిరి.
యోసేపు 39వ అధ్యాయపు ప్రారంభపు మాట. యోసేపు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతిఫరునను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనెను. ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు ప్రభు యొక్క పదముల యొద్దకు వచ్చినటువంటి దైవ జనాంగమా, ఈ ఉదయకాలపు వర్తమానములో మనము ధ్యానించేటి అంశము వ్యాపారము. నాటి దినాన్న యోసేపును అన్నలో వేశారు. అన్నల దగ్గర కొనినటువంటి ఇష్మాయేలీలు యోసేపును ఐగుప్తుకి తీసుకుని వచ్చి ఐగుప్తులో పొతిఫర్ అనేటటువంటి వ్యక్తికి, ఫరో ఇంటిలో సేనాధిపతిగా ఉన్నటువంటి లేక సేనాధిపతియు రాజా ఉద్యోగస్తుడు అయినటువంటి పొతిఫరు అనేటటువంటి వ్యక్తికి అమ్మేసినటువంటి రీతిని చూస్తుంటున్నాం. గతంలో నేను జ్ఞాపకం చేస్తాను. యేసు క్రీస్తు ప్రభువు వారిని యూదా ఎలాగైతే వెండికి అమ్మేశాడో, ఈ యూదా యోసేపు యొక్క అన్నయ్య అయినటువంటి యూదా ఇచ్చిన సలహా మేరకు అన్నలందరూ ఏకమై యోసేపును కూడా అట్లాగే అమ్మేశారు. ఎంత దుఃఖకరమండి తన సహోదరుణ్ణి అమ్మేసేయడం, ఎంత బాధాకరమండి. ఒకరిని సంపాదించడం కష్టం, కానీ అమ్మేయడం చాలా సులువు కదా. నిజమే, భారభరితమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నాడు పూర్వకాలమందు యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రాకముందుట యోసేపు గారి దగ్గర చూస్తుంటున్నాము, యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర చూచాము. నేటి సమాజంలో కూడా ఏమాత్రము తేడా లేకుండా అట్లానే ఉంటా ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడేయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను అనేటటువంటి మాట చూస్తుంటున్నాం. అతడు వర్ధిల్లుచు, యెహోవా అతనికి తోడే ఉన్నాడు, అతడు వర్ధిల్లాడు. చంపి పెడదాం అనుకున్నారు కానీ చంపేలేదు. కొంచెంలో తప్పింపబడ్డాడు యోసేపు గారు, తప్పింపబడి అమ్మబడ్డాడు యోసేపు గారు. అమ్మిన తర్వాత మరో వ్యక్తి ఇంట కొనబడ్డాడు యోసేపు గారు. అతని ఇంట పరిచర్య చేసే వ్యక్తిగా ఆ ఇంటికి వచ్చాడు యోసేపు గారు. ఆ ఇంట అతడు ఎప్పుడైతే వచ్చాడో దేవుడు అతనికి తోడయ్యుండి ఆ ఇంటిని యోసేపును వర్ధిల్లింపజేస్తున్నాడు. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులు ఇట్లా తయారయ్యారు అంటే వ్యాపార దృక్పథం ఎక్కువైపోయింది క్రైస్తవ సమాజంలో. నేను చాలా భారంతో మాట్లాడుతుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో. మీరు నన్ను గమనించే ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును మేము పాటతో ప్రస్తుతించకుండా వాక్యంలోనికే నేరుగా వచ్చేసాను. ఎందుకని అంటే నా హృదయం చాలా మండుతూ ఉంది, గాయపడి ఉంది, బాధతో ఉంది, భారంతో ఉంది, కన్నీటితో ఉంది, రోషంతో నేను ఈ దినాన్ని మీ ముందట నిలిచాను. ఎట్టుంది క్రైస్తవ సమాజం అంటే, నేను చెప్పాను గత దినాల్లో నేను ఎందుకు మీ ముందుకు రాలేకపోయాను అని. నా కజిన్ వారి యొక్క మనవడు వైజాగ్ హాస్పిటల్లో చనిపోయినటువంటి రీతి ఎంత బాధ అనిపించింది అంటే, ఎవరు చెప్పారు అంటే నేను ఈరోజు చెప్తుంటున్నాను, దైవజనులు ఆ బిడ్డను చంపేశారు అంటాను నేను. దైవజనులు నా మనవణ్ణి హత్య చేశారు అంటాను నేను ఈ ఉదయకాల సమయంలో. ఎందుకంటే ఇట్లా మాట్లాడుతుంటున్నారు అంటే, నేను ఇన్సిడెంట్ మీకు క్లియర్గా చెప్పడానికి మీ ముందట నిలిచాను. ఆ బిడ్డడు చంటి బిడ్డడు 13 నెలలు చురుప్రాయం, చాలా అందంగా పెరిగాడు, చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. వాడికి బాదం పెట్టడం అలవాటు చేశారు. 15వ తేదీన జరిగిన సంఘటన, ఆ బాబుకు బాదం పెడుతూ చిన్నగా క్రష్ చేసి ఆ బాబుకు తినిపిస్తుంటుండగా వారు ఇంటిలో నుంచి ఒక్క క్షణం చిన్న చప్పుడైతే అలా బయటికి వెళ్ళి వచ్చే లోపల
బాదం యొక్క మిగిలిన భాగాన్ని ఆ బిడ్డడు మింగేయడం జరిగింది. అది నేరుగా ఊపిరితిత్తులో అడ్డుపడ్డది. రాజమండ్రి హాస్పిటల్లో 15వ తేదీన 16వ తేదీ ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా ప్రయత్నం చేశారు, కానీ దాన్ని తప్పించలేకపోయారు. బాబుకు ఊపిరాడని పరిస్థితి, పల్స్ డౌన్ అయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వెంటనే శుక్రవారం 16వ తేదీ వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ మాత్రమే ఆ బాబును సర్వ్ చేయడానికి అవకాశం ఉందని తెలిసి అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో పెట్టినప్పుడు వారు అతి ప్రయాస మీద శుక్రవారం 16వ తేదీ రాత్రి 11 ఆ టైంకు ఆ యొక్క బాదమును చాలా కష్టంతో ఆ బాదమును బయటికి తీశారు. కానీ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ ఆగిపోయింది. ఊపిరితిత్తులో ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఆక్సిజన్ కంప్లీట్గా డౌన్ అయిపోయి ఆ బాబు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దానిని రిమూవ్ చేసిన తర్వాత ఆ శనివారం నుంచి బాబుకు ఫిట్స్ రావడం మొదలైంది. డాక్టర్స్ చెప్పారు 3 రోజులు గడిస్తేనే కానీ మేమేమీ చెప్పలేము అని. ఆదివారానికి వచ్చేసరికి ఫిట్స్ కంప్లీట్గా ఆగిపోయి బాబు అన్కాన్షియస్ అయిపోయారు. సోమవారం ఉదయం డాక్టర్స్ చెప్పింది ఏమని అంటే బాబు 0%, అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, నో మోర్ ఛాన్సెస్, మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఇట్టి క్రిటికల్ కండిషన్లో వారు నా కుమారుడు కోడలు చందు సౌజన్య అనేక దైవజనులకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు. మాకు ఫోన్ వచ్చింది, మేము చూస్తూ ఉన్నాము, పరిస్థితిని ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్న బిడ్డలు ఉన్నారు మా దగ్గర, వారందరితో మోకరించి ప్రార్థిస్తుంటున్నాం. నాకైతే ఆదివారము శనివారం నైట్ అనుకుంటా ఓ దర్శనం చూస్తాను. నా భార్యకు కూడా చెప్పాను, ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి జరగబోతా ఉంది అని. మేమిద్దరం మాట్లాడుకున్నాము. అనుకున్న పిదపన శుక్రవారం ఉదయం ఆ బాబు లేడు అనేటటువంటి మాటను వారు విని తల్లడిల్లిపోతూ దైవజనులకు అందరికీ ఫోన్ చేసి, అయ్యా పల్స్ కొట్టుకుంటా ఉంది, దయచేసి ప్రార్థించండి అంటే నేను ఈ ఉదయం చెప్తుంటున్నాను. రాజమండ్రిలో అంతర్జాతీయ సేవకుడు అని పేరుగాంచి అనేక మందిని గాలి చెదరగొట్టు పొట్టును పోగేసి ధనాన్ని పోగేసి జనాన్ని పోగేసి విస్తారంగా ఆస్తులను సమకూర్చుకున్నటువంటి ఓ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రూప్ వారికి ఫోన్ చేసి 3 దినాల్లో మీ బాబును లేపబోతుంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారట. డాక్టర్స్ అంటున్నారు తీసుకెళ్ళిపోండి అని. అప్పటికే ఆ బాబుకు 2 lakhs అబోవ్ ఖర్చు అయింది. డబ్బు గురించి కాదు, కానీ వారు ఎంతో 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 వేదనతో ఫోన్ చేస్తుంటున్నప్పుడు మరి వీరేమి దర్శనం పొందారో నాకు తెలవదయ్యే, వీరేం దర్శనం చూస్తారో నాకు తెలవదయ్యే. వరన్నారట 3 దినాల్లో నీ బాబును లేకపోతుంటున్నాడు, విశ్వసించు, నీవు నీ కుటుంబం మా మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పబోతుంటున్నారని చెప్పేసరికి ఎక్కడో ఆశ, ఆ ఆశతో వీరు ఎదురు చూడడం మొదలుపెట్టారు. 3 దినాలు అయిపోయింది, బాబులో చలనం లేదు. డాక్టర్స్ అంటా ఉన్నారు, గసురుతా ఉన్నారు, తిడతా ఉన్నారు. వీరంటున్నారు, అయ్యా డబ్బైనా పర్వాలేదండి, కొంచెం అట్లా ఉంచండి. మా దైవజనులు ఎట్లా చెప్పారంటే 3 దినాలు అవ్విన పిదప సోమవారం చెప్పారు, మంగళ బుధ గురువారానికి వారు వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు. వీరు చెప్పారు ఏ మార్పు లేదన్నప్పుడు అక్కడి నుంచి వారు ఫోన్ కట్ చేశారట. తిరిగి వారు సెర్చ్ చేయగా మరికొంతమందికి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతా ఉంటుంటే కాకినాడలో మరో పేరు గడిచిన దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనుడికి సంబంధించినటువంటి బృందం వారు చెప్పారట, అయ్యా దేవుడు పునరుత్థానుడైన దేవుడు, పునరుత్థాన దినమందు ఆయన సమాధిని గెలిచిన రీతిగా నీ బాబును ఆదివారం ఉదయానికి ఆయన లేపబోతుంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు కంగారు పడకండి అని చెప్పి లేని ఆశలు కల్పించి ఆ బాబును అట్లాగా కంటిన్యూ ఆ యొక్క పరిస్థితులు ఆ హాస్పిటల్ బెడ్ మీద ఆ బాబును ఉంచమని వీరు చెప్పినప్పుడు ఆ మాటను వీరు నమ్మి ఆ బాబును ఆదివారం వరకు అట్లాగనే ఉంచేసేస్తే ఒకవేళ ఆదివారం నైట్కి ఏమైనా మిరాకాలు జరుగుద్దేమో అనుకుంటుంటే డాక్టర్స్ పిలిచి అంటా ఉన్నారట, దయచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉంచిన ప్రతి రోజుకు కూడా 35,000 రూపాయలు ఫీజు పడుతుంది, దయచేసి తీసుకెళ్ళిపోండి. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా హార్ట్ బీట్
ఉంటుంది, మీరు మా మాట విని తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు అప్పటికి వీరు ఈ చెప్పినటువంటి ఈ ముఠాలు చెప్పినటువంటి మాటలు విని, ఈ దొంగ దైవజనులు చెప్పిన మాట విని, ఈ దోచుకునే సేవకులు చెప్పినటువంటి మాట విని వారు అట్లాగనే ఆ బాబును ఆ వెంటిలేటర్ మీద అక్కడ విడిచిపెట్టినప్పుడు, అక్కడ ఉంచినప్పుడు నేనంటున్నాను ఇది వారి తప్ప, రైటా కాదు, దేవుని చిత్తం అవునో కాదో నీకు తెలిస్తే తెలుసని చెప్పు, తెలవకపోతే నోరు మూసుకుని ఉండు. కానీ ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఎట్లా చేస్తావు నువ్వు ప్రభు నామం పేరిట వ్యాపారం? సిగ్గనిపించట్లేదు దేవుణ్ణి అడ్డపెట్టి ఇలా దోచుకోవడానికి? ఒకవేళ ఆ బిడ్డడు బ్రతికితే కనుక మా గొప్పని కాలు ఎగరేస్తావా? చనిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటావు. సిగ్గు లేదా దైవజనుడా నీకు? నీ దగ్గర ఉంటున్న మనుషుల్ని ఎలా పెంచుతుంటున్నావు? ఇలాగ జనాల్ని పోగేసుకుని దోచుకోవడానికి దాచుకోవడానికి ఇది వ్యాపారం అనుకుంటున్నావా? నీవు నీ సంఘము పేర కిందన ఇది పెద్ద వ్యాపార సమస్యని బోర్డు పెట్టుకో, బాగుంటుంది. ఇలాంటి వ్యాపారం చేయడానికి సిగ్గనిపించట్లేదు. శుక్రవారం ఉదయానికి ఏమాత్రము చలనం లేని పరిస్థితిలో వెంటిలేటర్ రిమూవ్ చేసే ఆ బాబు బాడీ నుంచి దుర్వాసన వచ్చేసిందట. ఎంత క్రూరులండి ఈ సేవకులు, ఎంత మూర్ఖులండి, ఎంత దొంగలండి వీళ్ళు మళ్ళీ వేదిక మీద ఉండి సహోదర ప్రేమను చెప్తారు, దేవుని ప్రేమను చెప్తారు. వ్యాపారస్తులండి వీళ్ళు, సేవకులు కాదండి. దైవజనులారా నన్ను క్షమించండి. చాలామంది దైవజనులు ప్రభు కొరకు రోషంగా బ్రతుకుతుంటున్నారు. వారి పాదాలకు నేను నమస్కారం చేస్తుంటున్నాను, నన్ను క్షమించమని కూడా అడుగుతుంటున్నాను. ఈ సందర్భంలో ప్రతి దైవజన్ని, ప్రతి క్రైస్తవ సోదరుడికి నేను చెప్తుంటున్నటువంటి, నేను ఇస్తున్నటువంటి అప్పీల్ ఒకటే, దొంగ దైవజనుల గురించి మీరు ప్రకటించండి. అలాంటి వారి వల్లే దేవుని నామానికి అవమానం వస్తుందండి. అరే యోసేపును అన్నలు అమ్మేశారు అంటున్నాం, యేసు ప్రభుని యోధ అమ్మేశాడు అంటున్నాం. వీళ్ళు చేస్తున్నది ఏంటండి? నా ప్రభు నామానికి అవమానం చేయట్లేదా? ఓ చంటి బిడ్డలతో వ్యాపారమా వీడి బ్రతుకులు? ఓ చంటి బిడ్డలతో వ్యాపారమా? మీకు తెలిసినా ఆ డాక్టర్స్ 8 రోజుల పైన అయింది ఈ బాబు యొక్క ప్రాణం పోయి అని ఆ బాడీ తీసుకుని వస్తుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి. దేవుడు నీకు చెప్పని దానిని నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? సిగ్గు లేదా? బుద్ధి లేదా నీకు? నీవు సేవకుడువా? నీకు కూడా జనమా? మంది మార్గాలమా? నీ పేరు చివరా, నీ పేరుకు ముందు డాక్టర్ అని ఉందేమో, అది తీసి దొంగని పెట్టుకో. దైవజనులారా మీరు కూడా క్రైస్తవ సమాజంలో దొంగలున్నారని జాగ్రత్తని చెప్తుండండి. క్రైస్తవ సమాజానికి ఇట్లాంటి బోధ చేయకపోతే చాలామంది క్రైస్తవ్యాన్ని విడిచిపోతారండి. ఆ బాబుకు నేనే అన్నప్రాసన చేశా, నేనే నామకరణం చేశా, నేను అక్షింతలు వేస్తాను అనుకున్నాను, కానీ మట్టి వేసే పరిస్థితి దాపురిచ్చిందండి నాకు. నా గుండె ఎంత పగిలిందో మీరు ఆలోచించండి. దయచేసి నన్ను క్షమించి అర్థం చేసుకోండి నా బాధను. ఆ బాబు తండ్రి ఏమన్నాడో తెలుసా? ఎక్కడున్నాడు బాబాయ్ దేవుడు? ఎంతమంది దైవజనులు చెప్పా కూడా నా కొడుకు చచ్చిపోయాడు అంటే నేనన్నా. దైవజనులు చెప్పారయ్యా, దేవుడు చెప్పలా. దైవజనులు చెప్పారేమో కానీ గొర్రె చర్మము కప్పుకొని నేటి సమాజంలో తిరుగుతున్నటువంటి తోడేళ్ళు చెప్పారేమో కానీ నా దేవుడు చెప్పడు. నా దేవుడు మోసగాడు కాదు. వాక్యం అంటది మోసపోకడి దేవుడు విక్రింపబడ్డు అని. నువ్వు దేవుని మీద ఆధారపడ్డం అనేసి అలాంటి దొంగల మీద నువ్వు ఆధారపడ్డావు కనుకనే వాడు అంటాడు కదా, మీ దైవజనులు చేసినటువంటి మోసం వలన నేను 4 లక్షలు నా కొడుకును నేను మనస్ఫూర్తిగా తనివి తీర ముద్దు పెట్టుకుని ఈ భూస్థాపన చేసే పరిస్థితి లేకుండా మీ దైవజనులే చేశారు నన్ను ఇట్టి పరిస్థితికి అంటే సమాధానం లేని పరిస్థితి. సమాధానం లేని పరిస్థితి. ఇష్మాయేలీలు అమ్మారా? ఓకే. అన్నలు అమ్మారా? ఓకే. యోధా అమ్మాడా? ఆల్ రైట్. యేసు ప్రభును ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని చెప్పి
యేసు ప్రభు గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని దొంగ బోధలు చేస్తూ డబ్బును పోగేసుకుంటూ దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి దైవజనుడా, ఈ రోజైనా నీ బుద్ధి మార్చుకు, నీ బ్రతుకు మార్చుకో. ప్రభు యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పు. 10 మంది విశ్వాసులు ఉంటే చాలు. నువ్వు పెద్ద పెద్ద గొడవలు కట్టేసి జనాలు పోగేసి దాచుకోమాక. ఏదో రోజు నిలబడాల్సి వస్తుంది ఆయన సముఖమందు. నిలబడాల్సి వచ్చింది ఆయన సముఖంలో. ఏమి చెబుతావు ఆయనకు సమాధానం? వీళ్ళకు సమాధానం చెప్పలేక నువ్వు సెల్ స్విచ్ ఆఫ్ ఉండొచ్చు కాక దేవునికి ఏం సమాధానం చెప్తావు? అరే, నా బిడ్డడి మీద నేను పడి తనివి తీరా ఏడ్చే పరిస్థితి ఈ దైవజనులు నాకు లేకుండా చేశారు అని ఆ తల్లిదండ్రులు ఆక్రోషించి ఏడుస్తుంటున్నారే. ఏం చెప్తావు వాళ్ళు చిన్నలు వద్దిస్తే? నీ దగ్గర బాడీ గార్డ్స్ కొట్టించేస్తావా? అవసరమైతే లేపించేస్తావా? ఎందుకంటే నీకు రాజకీయ పలుకుబడి కూడా ఉంది కదా, నీ వెనకాల గూండాలు ఉన్నారు కదా, నీ వెనకాల మంది మార్గాలు ముందు కదా. ఒకవేళ ఆ బాబు బ్రతుకుంటే ఇది నా గొప్పతనమని అలా ఉన్న కాడకు హాస్పిటల్లో పోయిన సొమ్ము పోగా మిగిలిన కాడకు నువ్వు దోచేద్దివేమో. రోజుకు 35,000 కట్టాను బాబాయ్ నేను హాస్పిటల్కి అన్నాడు. 8 రోజులు వెంటిలేటర్ మీద అలా గుంచేశాడు ఆ బాడీని. ఆ బాడీ నుంచి దుర్వాసన వచ్చేసింది. దుర్మార్గులారా, మీ వల్లనే కదా. దయచేసి నా ప్రియ క్రైస్తవ సహోదరులారా, నన్ను మీ పాదాలకు నమస్కరించి చెప్తుంటున్నాను, నన్ను మన్నించండి. నా హృదయం మండుతా ఉంది వ్యాపారస్తులను బట్టి, క్రీస్తు పేరిట వ్యాపారం చేస్తున్నటువంటి దొంగలను బట్టి. దొంగలున్నారు జాగ్రత్త అని పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో బోర్డులు చూస్తాం. క్రైస్తవ సమాజంలో కూడా ఇట్లాంటి బోర్డులు రావాలి. ఇలాంటి దొంగలను బట్టి ఈ ఉదయకాలం చాలా వేదంతో మాట్లాడుతుంటున్నాను. నా ఇంట ఇది జరిగింది కదా, ఇలాగే ఎంతమంది ఆక్రోషిస్తుంటున్నారు, ఎంతమంది దేవునికి దూరం అయిపోతుంటున్నారు, ఎంతమంది దేవుని నామాన్ని అవమానపరుస్తుంటున్నారో, ఎంతమంది ఇలాంటి వారి వల్ల దేవునికి పరలోక రాజ్యానికి దూరం అయిపోతుంటున్నారు. జాగ్రత్త. అవేర్నెస్ తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి మీద ఉంది. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తుంటున్నాను, మీ యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను ఈ యొక్క మాటలు సర్క్యులేట్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను. అప్పటికైనా ఈ పొట్టు కొంత ఆగుద్ది అని. ప్రభు పాదాలు పొట్టు. యోసేపును తన అన్నలు అమ్మేశారు ఇష్మాయేలీలకు. ఇష్మాయేలీలు పొతిఫరస్కు అమ్మేశారు. యోసేపు తండ్రి దగ్గర పెరిగినవాడు కాబట్టి తన భక్తి జీవితాన్ని కోల్పోకుండా, తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా, తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ, తన భక్తిలో అతడు బ్రతుకుతుంటున్న కారకము చేత 39వ అధ్యాయము ఆదికాండము 2వ వచనంలో యెహోవా యోసేపుకు తోడై ఉన్నారు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుడు తోడై ఉంటే ఎట్లాంటి కష్ట పరిస్థితుల్లోనైనా దేవుడు మనలను బలపరిచి ఆయన కౌగిట్లో భద్రపరిచి క్షేమమైనటువంటి బ్రతుకు మనకు అనుగ్రహిస్తారు. క్షేమకరమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహిస్తారు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు. అతడు వర్ధిల్లుచున్నాడు. తన యజమానుడైనటువంటి ఆ ఐగుప్తిని ఇంట. ఈ లోకంలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవునితో మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. దేవునిలో మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. దేవుని కొరకు మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. దేవుడు మనలను వర్ధిల్లింపచేస్తారు.
నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అని వాక్యం అంటా ఉంది. యోసేపు అనేక మార్లు గోతిలో నుంచి, అన్నల చేతిలో నుంచి ఐగుప్తుని ఇంటగా చేర్చబడ్డాడు. తన దేశం కాదు, తన ప్రజ కాదు, తనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, హెబ్రోన్లో ఉన్నటువంటి తండ్రి ఇంట ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. బానిసగా వచ్చాడు, కానీ ప్రభువు అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గాయపడినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువు బలపరచడానికి ఇష్టపడతా ఉన్నారు, ధైర్యపరచడానికి ఇష్టపడతా ఉన్నారు, కృప చూపడానికి ఇష్టపడతా ఉన్నారు, కనికరించడానికి ఇష్టపడతా ఉన్నారు, కాపాడడానికి ఇష్టపడతా ఉన్నారు, సంరక్షించడానికి ఇష్టపడతా ఉన్నారు, అభివృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు, ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో కన్నీటితో ఉన్నావా? ప్రార్థన సహాయం కావాలా? ప్రార్థన చేయమని అడుగు, తప్పులేదు. కానీ ఎవరో ఏదో చెబితే అది నమ్మేసి, వారి మాట నమ్మేసి వారితో పోమక, ప్రభు మాట నమ్ము. ప్రభులు వారు చెప్పారు, గొర్రె చర్మం కప్పుకొని వస్తారు, తోడేళ్ళు వస్తాయి మీ మధ్యకు. మీరు పాముల వలె వివేకంతోనూ పావురము వలె నిష్కపటముగాను జీవించండి అని. అన్యులైన డాక్టర్లు చాలా బెటర్ అండి, ఇక్కడ ఉన్నంతకాలం మీకు డబ్బు నష్టం వస్తుంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పారట. ధన్యులు అని పిలువబడే క్రైస్తవ వేషం వేసుకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి బాడీకి వారి వలన కనీసం తాకే పరిస్థితి లేకుండా చేస్తారు. జాగ్రత్త. ఏదో దినాన్ని ఇలాంటి మోసగాళ్లకు ఎంతకన్నా దారుణమైనటువంటి పనిష్మెంట్ దేవుడిస్తారు. వారికి పనిష్మెంట్ ఇవ్వాలి అని కాదు, ఇప్పటికైనా వారి జీవితాల్లో మార్పు రావాలి అని, వారి బ్రతుకులు మారాలి అని, ప్రభు నామానికి అవమానం కలగకూడదు అని ఈ ఉదయకాల సమయంలో నేను అంటా ఉన్నాను. ఆ కుటుంబం తిరిగి ప్రభు దగ్గరకు రావాలి అంటే ఏ దైవజనుడు ఎంత ప్రయాసపడాలో ఆలోచించండి. నేనంటా ఈ ఉదయకాల సమయంలో నీవు సేవ చేయకపోయినా పర్వాలేదు, కానీ సేవ పేరిట మరొకరిని మోసం చేయమాక. అన్నలను నమ్మి వారి క్షేమం కొరకు వారి దగ్గరికి వస్తే అన్నలే అమ్మేశారు. ఈ ఉదయకాల సమయంలో నీవు నమ్మి నీవు నడుస్తున్న నీ సంఘం వాక్యానుసారంగా ఉందో లేదో చదువుకున్నటువంటి చదవరి వాక్యమై ఉన్న దేవుని పాదాల దగ్గరకు వచ్చి దానిని ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించు. ఎవడో పెద్ద గొడవను కట్టాడు కదా అని, అబ్బా ఎంత జనం పోతున్నారు అని అందుట్లో పడి పోమాక నీ కొరకు నిన్ను గుర్తు పెట్టుకుని నీ కొరకు ప్రార్థించే దైవజనుడు ఎక్కడున్నాడు? నీవు తప్పు చేస్తా ఉంటే నీ తప్పును సరిదిద్దే దైవజనుడు ఎక్కడున్నాడో వెతుక్కుని అక్కడికి పో. ఆ పొట్టులో కలిస్తే నువ్వు కూడా పొట్టే అయిపోతావు, గాలి చెదరగొట్టే పొట్టులాగా అయిపోతావు. ఈ ఉదయం నా మాటలు ముగిస్తుంటున్నాను. ఈ మాటలు ఎవరైతే నా కుటుంబస్తులకు గాయం చేశాయో వారికి ఖచ్చితంగా గాయమవుతుంది. అనేక మంది అభిషక్తులు దేవుని కొరకు రోషం కలిగి కడుపు కట్టుకొని సంఘక్షేమం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే అభిషక్తులు ఉన్నారు. వారందరికీ కూడా నేను వారికి పాదాభివందనాలు చేస్తూ, ఆ దైవజనులారా, అలాంటి దొంగ దైవజనుల గురించి మీరు మీ సంఘాల్లో ప్రకటించండి, తప్పులేదు. ఎందుకంటే సమాజము, క్రైస్తవులు నరకం వైపు వెళ్ళకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు. అలాంటి గారడీ వాళ్ళ దగ్గరకు పోకూడదు మన యొక్క క్రైస్తవ సమాజం. కనుక ప్రార్థించండి, ప్రభు రాక వరకు నమ్మకమైనటువంటి పరిచర్య చేయండి, దేవుని కొరకు రోషం కలిగి జీవించండి. డబ్బు కొరకు వెళ్ళమాకండి, నయమాన్ లాంటి కుష్ఠరోగులు అయిపోతారు. వీటిలో ఆశించి పోమాకండి.
నయమానుకు కుష్ఠరోగం పోయింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దైవజనుడి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి మరొక అసిస్టెంట్ ఆ నయమాను యొక్క కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అట్లాగా వీళ్ళు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. ఈ ఉదయకాల సమయంలో ఈ నా మాటలు వింటున్నటువంటి వారులారా, దేవుని పాదాల దగ్గర పడి ప్రార్థించండి. ప్రభు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువా, మా విషయంలో మీ చిత్తం ఏంటి, మా బ్రతుకులో మీ చిత్తం ఏంటి? ఎస్, యోసేపు కష్టం వచ్చింది, ప్రభు విడిచిపెట్టలేదు. కష్టకాలంలో కూడా ఆయన ఆదరించారు, ఆదుకున్నారు, హక్కుని చేర్చుకున్నారు, ఆశీర్వదించారు, అభివృద్ధి చేశారు. అదే దేవుడు ఈరోజు మనతో కూడా మనం ఒంటరిగా ఉన్నా కానీ అందరూ విడిచినా కానీ ఆయన విడిచిపెట్టడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పినటువంటి, అని బోధించినటువంటి మంచి బోధకుడైన మన దేవుడు నీకు నాకు చెప్పేటటువంటి మాట ఏంటో తెలిసిన? నువ్వు ఒంటరిగా ఉన్నావా, జంటగా ఉన్నావా, కుటుంబంగా ఉన్నావా? ప్రభు పాదాల దగ్గరకు రా. తప్పకుండా ఆయన నీ కుటుంబానికి ఉన్నతమైన స్థితిని అనుగ్రహించబోతుంటాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు నాయనా. ఈ ఉదయకాల సమయంలో భారమును నా హృదయానికి తగిలినటువంటి గాయమును నా తోటి సేవకులతోనూ నా తోటి సహోదరులతోనూ నేను పంచుకున్నాను. ప్రభువా, ఎవరినైనా నేను దూషిస్తే, ద్వేషిస్తే నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. ప్రభువా, మరి ముఖ్యంగా మా క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి చీడను దూరపరచండి. ప్రభువా, మీ వాక్యము అన్నది అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు వస్తారు అని. ప్రభువా, అట్టి అబద్ధ బోధకులకు, అబద్ధ క్రీస్తుకు దూరంగా మా క్రైస్తవ సమాజాన్ని ఉంచండి ప్రభువా. ఎందుకని అంటే క్రైస్తవ సమాజంలో దురద చెవులు కలవారి ఎక్కువైపోయారు. వారికి సువార్త అవసరం లేదు, రక్షణ అవసరం లేదు, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు కావాలి, జనం కావాలి. అటువైపు వీరు ఆకర్షింపబడకుండా మీ వైపు, మీ శిలువ వైపు వీరు రావడానికి, శ్రమల గుండా మీ నిత్యరాజ్యానికి వారసులు కావడానికి కృప చేయమని చేస్తారు అని నైనా మీ కౌగిట్లో ఈ దినం వరకు మాకు ఇచ్చిన ఈ సజీవ స్థితికే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, రోదనతో, రోగంతో, నిట్టూర్పుతో, సమస్యలతో సతమతమవుతున్నటువంటి మా సమాజమునకు క్షేమమును అనుగ్రహించండి ప్రభువా. జన్మదినాలు, వివాహదినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు క్షేమమును అనుగ్రహించండి ప్రభువా. దీర్ఘాయుష్య భవిష్యత్తు అనుగ్రహించండి ప్రభువా. మేము చేస్తున్న ప్రార్థన త్రోసివేయక మమ్మల్ని కనికరించి క్షమించి శిలువ చట్టలు మరుగుపరిచి మీ మహిమ కొరకు వినియోగించుకున్నామని, మీ మహిమార్థమై జీవింపచేయమని, తిరిగి శనివారం వేకువజామున మీ పాదాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్తుతించు పర్యంతము కృపా కనికరపు కాపుదల భద్రతా సంరక్షణ దయావాత్సల్యముతో నింపి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పరిశుద్ధ పాదములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్యాశీర్వాదము ఈ ఉదయకాల వర్తమానములో సరిచేయబడినటువంటి ప్రతి బిడ్డకు వాక్యముచే నొప్పింపబడి ఒప్పింపబడిన ప్రతి బిడ్డకు ఆయన రాక పర్యంతము తోడైండి సమస్త విషయంలో రోషము గల దేవుని రోషంగా ఆరాధించు భాగ్యము ఆయనే అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి శనివారం ఉదయం ప్రభు యొక్క పాదాల దగ్గర కలుసుకుందాం. స్నేహితులారా, దయచేసి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ దినపు నా ఆవేదన మీరు దయచేసి సర్క్యులేట్ చేయండి. యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీకు ఎరికైన ప్రతి ఒక్కరికి సర్క్యులేట్ చేయండి. మోసగాళ్ళైన దొంగలైనటువంటి సేవకులకు మన కుటుంబాలు దూరంగా ఉండడానికి ఆ ప్రభువే కృప చూపించి ఆయన కౌగిట్లో భద్రపరచును గాక. ఆమేన్,
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.